యేసు ప్రభుకి సాదృశ్యంగా పాత నిబంధన గ్రంథములో ఇర్మియాను చూపిస్తూ ఉంటారు. అసలు ఈ ఇర్మియా ఎవరు? ఈ ఇర్మియా కోరుకునేది ఏది? క్రైస్తవ బిడ్డలుగా ఉన్నటువంటి మనము కూడా కోరుకునేది ఏది? ఇర్మియా ప్రవక్త గురించి చెప్పే ముందు చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, మహాశక్తిమంతుడా యేసు ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనుచున్నా. సర్వాధికారివయ్యా, సర్వ సృష్టికర్తవయ్యా, సర్వంతర్యామివయ్యా, సింహాసనాసనుడవయ్యా. అయా, సింహాసనం మీద నుండి మీరు శాసిస్తుంటుంటే శాసనానికి లోబడి జీవించాల్సిన మేము మీకు ఆయాసకరముగా నిలబడుతున్నామేమో దయతో క్షమించండి. ఈ రోజున ప్రభా వీపింగ్ ప్రాఫెట్ అయినటువంటి ఇర్మియా ఏ విధంగా మీ మాట విని మీ మాట ప్రకారంగా నడిచాడో దేవా తండ్రి, అదేవిధంగా మేము కూడా నేర్చుకుని యేసయ్య ఏదైతే కోరుకున్నారో అదే చేసే విధంగా సిద్ధపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఇర్మియా అనాతోతు అనే గ్రామములో జన్మించారు. మనందరికీ తెలుసు, చదువుతూ ఉంటే వచ్చేస్తుంది. అయితే ఇది ఎక్కడుందంటే, అనాతోతు అనేటటువంటి గ్రామం ఎక్కడుందంటే యెరూషలేమునకు కొన్ని మైళ్ళ దూరంలోనే ఉంది. యెరూషలేమునకి కొంచెం దగ్గరలో ఉంది. అయితే ఇర్మియాని ప్రభావితం చేసినటువంటి ప్రవచనాలు ఎవరి అంటే హోషియా ప్రవక్తివి. ప్రవక్త అయిన హోషేయ ప్రవచనాలు ఎక్కువగా వినేవారు మాట. ఈ ఇర్మియా యొక్క తండ్రి హిల్కియా. ఈ పేర్లన్నీ మీకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, అయినా కంగారు పడాల్సిన అవసరత ఏమీ లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలే, మరి కొత్తవేమీ మనం చూపించట్లా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా హిల్కియా యొక్క కుమారుడు. ఈ హిల్కియా ఎవరంటే బెంజమిన్ గోత్రమునకు సంబంధించిన వాడు. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అసలైన దానిలోకి వస్తా. బెంజమిన్ ఎవరండి? బెంజమిన్ ఎవరు? యాకోబు ఆఖరు కుమారుడు. ఆ గోత్రానికి సంబంధించినటువంటి ఆయన. వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇర్మియా యొక్క తండ్రి హిల్కియా ప్రధాన యాజకుడు. ఈ యాజకుడు ఏం చేస్తున్నాడో అది తన బిడ్డల మీద ప్రభావితం చూపించేది. హల్లెలూయా. ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావో, ఎంతగా వాక్యం వింటున్నావో, ఎంతగా వాక్యంతో ధ్యానం చేస్తున్నావో నిన్ను చూసి నీ బిడ్డలు నేర్చుకుంటారు. ఆమేన్. నిన్ను చూసి నీ బిడ్డలు నేర్చుకుంటారు. ఇక్కడ ప్రధాన యాజకుడు హిల్కియా కాబట్టి తన ప్రభావం అంతా ఎవరి మీద పడ్డదంటే ఇర్మియా మీద పడ్డది. ఇది ఇర్మియాకు సంబంధించింది. ఈ ఇర్మియాతో దేవుడు మాట్లాడడం, అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? దేవుడు ఎందుకు మాట్లాడతాడు? నాతో మాట్లాడలేదు పాస్టర్ గారు, నాతో ఇప్పటివరకు దేవుడు ఏం చెప్పలేదు కాబట్టి నేను ఆయనకు అవసరం లేదు అని మాత్రం అనుకోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మాట్లాడతాడు, తగిన సమయంలో నీతో మాట్లాడతాడు. ఆమేన్. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. ఒక యవనస్తుడు వచ్చి ఆ పాస్టర్ గారిని, ఆ దైవ సేవకులను అంటున్నారంట, పాస్టర్ గారు, నాకు వివాహం అయినది, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, నా భార్యను నేను చాలా బాగా చూసుకుంటాను, నేను ఆఫీస్కి వెళ్తున్నాను వస్తున్నాను, మా ఆఫీస్లో ఒక ఆమె నాకు పరిచయం అయింది. జాగ్రత్తగా ఆలకించండి. ఒక ఆమె నాకు పరిచయం అయింది. ఆయమ్మతో స్నేహం కాస్త అది కూడా ప్రేమగా మారిపోయింది. ప్రేమగా మారిపోతే దేవుడు ప్రేమ స్వరూపుడు కదా,
మరి మా ఇద్దరి మధ్య కూడా ప్రేమ వచ్చేసింది, ఇక్కడ మధ్యలోనేమో నా భార్య ఉండిపోయింది, నాకు వాళ్ళిద్దరూ కావాలి పాస్టర్ గారు, ఎవరితో ఉండాలి చెప్పండి అన్నాడంట. మీ సమాధానం ఏంటి? మీ సమాధానం ఏంటి? ఏ సమాధానం చెప్తారు? పాస్టర్ గారు ఏది మాట్లాడినా దానికి ఏదో కొంచెం లొసుగులు ఉంటాయి కాబట్టి చెప్పకూడదు అని అనుకోకండి. మీకు సత్యం ఏది తెలుసో అదే మాట్లాడండి. ఫస్ట్ భార్య కదా, భార్య ఒకతే, భార్యతోనే ఉండాలి. ఈ దైవ సేవకులు అన్నారంట, అయ్యా బైబిల్ ప్రకారముగా నీవు నీ భార్యను పరిత్యజించకూడదు. నువ్వు ఆఫీస్లో ఉన్నటువంటి ఆ బిడ్డతో నువ్వు చేస్తున్న స్నేహము అది జారత్వము, వ్యభిచారము. అది జారత్వము, వ్యభిచారము. కాబట్టి దేవుడు అది పరిగణలోనికి తీసుకుంటాడు. ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇర్మియా గ్రంథాన్ని చదివినప్పుడు ఇర్మియా ఆ యెరూషలేము యోధా పట్టణంలోనికి వెళ్ళి ఏడుస్తూనే ఉండేవాడు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి కాదని లోకం వైపు పరుగులు పెడుతున్నారు వీళ్ళందరూ. దేవుని బిడ్డలారా, దేవుడిని ప్రత్యేకమైనటువంటి భాగస్వామిగా తీసుకుంటే లోకము ప్రియురాలుగా అభివర్ణించవచ్చు. మనం లోకములో ఉన్నదంతా శరీరాస, నేత్రాస, జీవపు డంబము. అలాంటిది లోకములో ఉన్నదంతా శరీరాస, నేత్రాస, జీవపు డంబము కాబట్టి లోకాన్ని వదిలేయాలా, చచ్చిపోవాలా, పోవాలా అనుకోద్దు. దేవుడు ప్రతి జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. మేము చదువుకుంటున్నాం కదా, మేము ఉద్యోగం చేసుకుంటున్నాం కదా, మేము మా కుటుంబాలు నడిపించుకుంటున్నాం కదా అని అనుకుంటే దేవుడు ఇంతమంది ప్రవక్తలతో ప్రవచనాలు ఇప్పించేటటువంటి వారు కాదు. గుర్తుపెట్టుకోండి. ప్రియమైన బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము స్పీడ్గా 4 నుంచి 10 వరకు ఎవరొకరు స్పీడ్గా చదవండి. తెలీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చారు. దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది, ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ బిడ్డలు కానీ నీవు కానీ దేవుని యొక్క ఫెలోషిప్ని కావాలి అంటే నీ బిడ్డలని దేవుడితో నడిపించాలి, నీవు దేవుడితోనే నిలబడాలి. ఎందుకంటే దేవుడు తన బిడ్డలతో మాట్లాడేటటువంటి వాడే. కొన్ని విషయాల్లో మన బిడ్డలతో కూడా మాట్లాడకుండా ఉందాం అనుకుంటాం, కానీ ఉండే అవకాశం ఉందంటారా? ఛాన్సే లేదు. ఆ కోపం తగ్గే వరకే, తర్వాత మళ్ళీ నోరు తెరిచి పిలుస్తాం. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు తన బిడ్డలందరూ ఆయనతో ఉండాలని కోరుకుంటున్నారు. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంటుంది, జెలస్ గాడ్ అని ఉంటుంది. జెలస్ గాడ్ అంటే దాన్ని మన తెలుగు భాషలోకి తీసుకుంటే ఆయన అసూయపరుడు. దేవుడు అసూయపరుడా? కాదు. దేవుడు అసూయపరుడు కాడు. కానీ నా కొడుకు నా కూతురు నా మాటే వినాలి, నా మాటే వినాలి, వేరే వాళ్ళ మాట వినకూడదు. నేనేది చెప్తే అదే వినాలి. నేను శ్రేష్టమే చెప్తాను నా బిడ్డలకి.
ఆ శ్రేష్టమైనది. కొన్నిసార్లు నాకు నా పిల్లలకి కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి, మధ్యలో ఈవిడ మీడియేటర్ మాకు. సో ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. నీకేం తెలుసు డాడీ అంటారు. నేను స్టోరీ ఎత్తుకొస్తా, మేము పుట్టిన పెరిగిన తీరులు అవన్నీ ఎత్తుకొస్తూ ఉంటాం. అత్తలు ఎలా ఉన్నారు, పప్ప ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాం, మేము ఎలా బ్రతికాం, దేవుని యొక్క మహాకృపను బట్టి మేము మా చిన్నతనంలో చాలా ఎక్స్ట్రాడినరీ లైఫే అనుభవించాం. మీలో చాలామందికి తెలుసు. ఇవన్నీ చెప్పినప్పుడు వినకపోతే, నిన్నటి రోజున జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా పిల్లలు నాకు బంగారం అమ్మ. మీకైనా అవ్వకపోవచ్చు. నా పిల్లలైతే నాకు బంగారమే, వాళ్ళిద్దరూ బంగారాలే. అయితే నిన్నటి రోజున జెన్నుకి మ్యూజిక్ క్లాస్ జరిగింది. మ్యూజిక్ క్లాస్ జరిగాక లాస్ట్లో క్లోజ్ చేసేసేటప్పుడు థ్యాంక్ యూ సార్ ఎలా చెప్పాలి, గర్ల్స్ ఎలా చెప్పాలి, థ్యాంక్ యూ అనేది ఎలా చెప్పాలి, గట్టిగా చెప్పాలా స్లోగా చెప్పాలా? చందు థ్యాంక్ యూ అంటామమ్మా. థ్యాంక్ యూ సార్, క్లాస్ బాగా చెప్పారు, రాగాలు తీసింది, పాడింది, అన్నీ చేసేసింది, థ్యాంక్ యూ సార్. నేను అంటాను దగ్గరున్నవాడి గట్టిగా చెప్పు అంటే వెంటనే ఒక ఆన్సర్ చేసింది. ఏమందో తెలుసమ్మా? ఆయనకి వినపడ్డదుగా అంత. అంటే నువ్వు గట్టిగా చెప్పమంటున్నావు, ఆయనకి వినపడ్డదులే. నేను మెల్లిగా చెప్పినా ఆయనకి వినపడ్డదులే. నేను వెంటనే పాస్టర్ గారితో అన్నాను, నేను జెన్నుతో నేను హర్ట్ అయిపోయాను, నేను మాట్లాడను అనగానే తినంటుంది, మీ కూతురుతో మాట్లాడకుండా ఉండే పరిస్థితి మీదేనా? మన పిల్లల విషయంలో మనం ఎలా ఉంటామంటే ఒక ప్రత్యేకమైన అసూయ పరులుగా ఉంటాం, స్వార్థపరులుగా ఉంటాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడికి ఉంటుందా మరి? అది దేవునికి ఉంటుంది. దేవుడు ఎంత మంచిగా ప్రేమించి ఆదరించి కాపాడి కృప చూపిస్తుంటే, అందరూ పక్కదారి పడుతుంటే ఈ టైమ్స్లో హిల్కియా కుమారుని పట్టుకున్నారు. అలా ఇర్మియా దొరికినట్టు మీలో ఎవరైనా దొరకబోతున్నారేమో. బాబోయ్ అయ్యగారు అటు ఇటు తీసుకొచ్చి మమ్మల్ని సేవలకు తీసుకొచ్చేటట్టు ఉన్నారు అనుకుంటున్నారా? ఇటు కొమ్మ తీసి ఏదైనా దేవుని పని చేయాల్సిందే. ఆమేన్. బాయ్స్ ఎన్ఐటి స్టూడెంట్స్, మిమ్మల్ని ఒకటి అడుగుతా. రేపు మనము అందరం ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత పరలోక రాజ్యంలో ఏముంటుంది? మైకేల్ కీబోర్డ్ ఉంటుందా? కుశాల్ ఏముంటాయి? అవినాష్, పరలోక రాజ్యములో నిత్య నివాసము, అది కూడా రెస్టింగ్. హల్లెలూయా. ఏముంటుంది అక్కడ? రెస్ట్ తీసుకోవడానికి ఆశపడిపోతున్నాం, ఇక్కడ కూడా రెస్ట్ తీసుకోవడానికి ఆశపడిపోతున్నాం. ఈజ్ ఇట్ రైట్? ఒకసారి ఆలోచించండి జాన్సన్, ఒకసారి ఇక్కడ రెస్టే, అక్కడ రెస్టే. ఇంకెందుకు నువ్వు? ఇక్కడ ఇర్మియాతో దేవుడు అంటున్నాడు, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. నీ బిడ్డల జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు జరగాలి అంటే నువ్వెలా పెంచాలి? నీ బిడ్డలని ప్రార్థనాపూర్వకముగా పెంచాలి. నీ బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా జీవిస్తున్నారా? ఒకటే గమనించండి, మీ పిల్లలు మీ ఎదురుగా ప్రార్థనా జీవితం గడుపుతున్నట్టు నటిస్తున్నా వారిని చూసేది పైనుంచి దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి, చెడ్డవారిని మంచివారిని అవి చూస్తున్నవి. ఇర్మియాతో అంటున్నాడు, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ఎరిగి తిని, బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను. దేవుడు ఒక మంచి కాలింగ్ అది.
మంచి కాలింగ్, అద్భుతమైన కాలింగ్ అది. వెంటనే ఇర్మియా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. భయపడుతున్నాడు. అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడినే, మాటలాడుటకు నాకు శక్తి చాలదనెను. అయ్యో ప్రభువా, నువ్వు నన్ను పిలిచావు బాగుంది, గర్భములో ఉన్నప్పుడు చూసావు బాగుంది, జనములకు ప్రవక్తగా ప్రతిష్ఠించుకున్నావు బాగుంది, కానీ నేను బాలుడిని, నేను స్మాల్ బాయ్, నాకు మాట్లాడడానికి శక్తి సరిపోదు. నువ్వు నన్నెళ్ళమంటున్నావేంటి? ఈరోజు నీ డిజేబిలిటీ, ఈరోజు నీకున్నటువంటి సామర్థ్యత లేని తనము అది నీకు కనబడుతుంది. హల్లెలూయా. మీ బిడ్డలకి ఏం చెప్తూ ఉంటారమ్మా? మోస్ట్లీ ఏమని చెప్తారు మీ బిడ్డలకి? యూ కెన్ డూ ఇట్ అంటారా? నువ్వు చేయగలవు అని అంటారా అనరా? చెప్పరా మీరు? మీ పిల్లలు ఎవరికి చెప్పట్లేదా? మణి, మేఘనాకు చెప్పట్లేదా? యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు. పరీక్షల్లో పాస్ అవ్వాలి అంటే కంగారు పడుతుంటే నో 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 యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు. పాజిటివిటీ చెప్తారా పిల్లలకి? యాక్చువల్లీ పిల్లలకి మనమంట పేరెంట్స్ అనేవాళ్ళం బెత్తాలు చూపించడం, చేతులు చూపించడం, కొట్టడం అది కాదంట చేయాల్సిందే. మంచి మాటలు నేర్పించుకుంటూ వెళ్ళాలంట. దేవుని బిడ్డలారా, ఈయన అంటున్నాడు, దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ప్రాఫిట్గా ప్రతిష్ఠించుకుంటే ఇతడు అంటున్నాడు, అయ్యో నాది డిజబిలిటీ, నేను చిన్నోడిని, నేనెలా మాట్లాడతాను? యెరూషలేం పట్టణస్తులు, యోధా గోత్రం వాళ్ళందరికీ నేనెలా మాట్లాడతానయ్యా? నేనెలా మాట్లాడతాను? నేను బాలుడును, మాట్లాడడానికి నాకు శక్తి సరిపోదు అంటే యెహోవా నాకు ఇలాగో సెలవిచ్చాను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి 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 భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు. హల్లెలూయా. చెప్పండి కూడా మహిమ పరదాం. హల్లెలూయా. వన్స్ దేవుడు నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నువ్వెంత దూరం ప్రయాణమై వెళ్తున్నా దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆది అపోస్తులకి దేవుడు ఇద్దరిద్దరిని పంపుతూ మీరు కూడా ఏం పట్టుకెళ్ళొద్దు అన్నారు. ఏమీ పట్టుకెళ్ళొద్దు, వస్త్రాలు పట్టుకెళ్ళొద్దు, ఇంకేం పట్టుకెళ్ళొద్దు, తినడానికి ఏమీ పట్టుకెళ్ళొద్దు, మీరు వెళ్ళిపోండి. అదేంటి ప్రభా, మేము తినడానికి వెళ్ళకపోతే ఎలాగా? తినడానికి మరి లేకపోతే ఎలాగా అంటే, మీరు వెళ్ళండి, ఆ ఊరిలోకి వెళ్ళండి, మిమ్మల్ని ఆహ్వానిస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినండి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ప్రిపరేషన్ అనేది ప్రిపేర్ చేసి పంపించే ఆయన అయితే అందరికీ క్రెడిట్ కార్డులు ఇచ్చేవారేమో. అందరికీ ఏమి ఇచ్చేవారమ్మా? క్రెడిట్ కార్డులు ఇచ్చేవారేమో. ఇదిగో క్రెడిట్ కార్డు, ఇదిగో తీసుకో, వెళ్ళు, కొనుక్కో, మధురమ్స్కి వెళ్తావో, ఫ్రైడ్ వింగ్స్కి వెళ్తావో, కేఎఫ్సీకి వెళ్తావో, ఎక్కడికి వెళ్తావో ఎళ్ళు అని ఇచ్చేవాడు. నో, దేవుడు తన పరిచర్యకు పిలుచుకున్నప్పుడు ఆయనకి తెలుసు అన్నీ, ఆయనకు అన్నీ తెలుసు. ఈయన అంటున్నాడు, నేను బాలుడిని అనుకో, వెళ్ళు, వెళ్ళిపో, నేను నిన్ను ఎవరి దగ్గరికి పంపిస్తున్నానో వాళ్ళ దగ్గరికి వెళ్ళు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, నాశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు, నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీద. బాలుడు అంటున్నాడు ఈయన ఇర్మియా, ఈయన మాత్రం రాజ్యాల మీదకే నిలబెడుతున్నాడు. గాడ్ హ్యాస్ ఎ వండర్ఫుల్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, పర్పస్ కలిగి ఉన్నాడు.
బైబిల్లో వాళ్ళు అలాగే చెప్తారు, బైబిల్ పాస్టర్స్ అలాగే చెప్తారు. కాదు, బైబిల్ అనేది ఒక్కరికి సంబంధించింది కాదు. దేవుడు ఎప్పుడో ఇచ్చినటువంటి గ్రంథం ఇది. ఎన్ని సంవత్సరాలు? 1600 సంవత్సరాలు, 40 మంది ప్రవక్తలు ఒకే దేవుడి గురించి రాసినటువంటి గ్రంథం ఇది. ఒకే దేవుడి గురించి రాసినటువంటి గ్రంథం. ప్రియదేవుని బిడ్డలారా, రకరకాల దేవుళ్ళ గురించి రాయలేదు, రకరకాల పరిస్థితుల గురించి రాయలేదు. ఓవరాల్గా వాళ్ళందరూ చెప్పింది ఏంటో తెలుసా? నువ్వు దేవునికి వ్యతిరేకంగా తిరగబడొద్దు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయొద్దు. ఇప్పుడు ఇర్మియాను పంపించేశారు, యోధా పట్టణాల్లోనికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇర్మియా ఏం చేసేవారంటే కన్నీటి ప్రార్థనే చేసేవారంట. ఆయన్ని బైబిల్లో వీపింగ్ ప్రాఫిట్ అంటారు. ఆయనకి ఇంకా తట్టుకోలేక ఏడ్చేసేవారు. ఎందుకంటే దేవుడు ఇంత ప్రేమ కలిగిన ఆయన, ఇంత ఆప్యాయత కలిగినటువంటి ఆయన, అలాంటి ఆయన ఇంత గాయపడుతున్నారేంటి? ఇంత గాయపడుతున్నారు ఈ చిన్నపాటి మనుషుల కోసం. ఆయన ఊపిరి వడిగా విడువగా ప్రవాహముల అడుగు భాగాలు కనబడ్డాయి. ఆయన ఊపిరి వదిలితే అంటమ్మా ఏం కనబడ్డాయమ్మా? ఎర్ర సముద్రము, నేల కనబడ్డదంట. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళారు. హల్లెలూయా. మీరు హల్లెలూయా గట్టిగా చెప్పాలి, అర్థమైందమ్మా? సో ఏదో అయ్యగారు ఫ్లోలో చెప్తున్నారు అని అనుకోకండి. నాకు దేవుని స్తుతించాలి అనిపిస్తే నేను హల్లెలూయా చెప్తున్నా. నేను ఒక్కడే చెప్తాను, కానీ మీరు కూడా చెప్పాలనేది. ఆయన ఊపిరి వడిగా విడువగా ప్రవాహముల అడుగు భాగాలు కనబడ్డాయి. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి వచ్చి చీపురతో తొడవలేదు, లేకపోతే ఇంకొక వాక్యూమ్ క్లీనర్స్ పెట్టలేదు, ఏమీ చేయలా. ఆయన ఊపిరి వదిలారు, ఎర్ర సముద్రము 2 పాయలు అయిపోయింది. అంత శక్తిమంతుడు ఆయన. అంత శక్తిమంతుడు చెప్తుంటుంటే ఎవరూ మాట వినట్లా. యోధా అనేటటువంటిది, యెరూషలేము పట్టణం అనేటటువంటిది దేవునికి శ్రేష్టమైన ప్రదేశం, శ్రేష్టమైన జనాంగం. అలాంటిది వీళ్ళు దేవునికి ఆయాసకరముగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులరా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మొట్టమొదటిగా ఇర్మియా ప్రకటించిన ప్రకటన ఏంటంటే తిరుగుబాటు. మీరు తిరుగుబాటు చేస్తున్నారు. కుమ్మరి ఇంటికి తీసుకెళ్ళాడు దేవుడు. కుమ్మరి ఇంటికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు. ఆ పోటర్ ఏం చేస్తున్నాడంటే కుండలు చేస్తుంటే ఆ కుండల్లో ఒకటి విరిగిపోయిన దాన్ని మరలా తీసుకుని మరలా ఏం చేస్తున్నాడు? మరలా వాటర్ కలిపి మరలా ఎంచక్క మెత్తగా చేసి మరలా చేస్తున్నాడు. దేవుడు తన బిడ్డలను అంత శ్రేష్టంగా తయారు చేసుకున్నాడు. నేను శ్రేష్టమైన బిడ్డని చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఎస్ బాబీ, శ్రేష్టమైన బిడ్డలము. దేవుడు కావాలని చేసుకున్నాడు. కొంతమంది చూడండి, చూసినప్పుడు నేను అంత హైట్ లేను, నేను అంత కలర్ లేను, నా హెయిర్ లేదు, నా హెయిర్ లాస్ అయిపోతుంది, సో నేను అసలు బాగాలేదు. మీరు బాగుంటారో లేదో మిమ్మల్ని పుట్టించిన దేవుడికి తెలియదండి? మిమ్మల్ని పుట్టించిన దేవుడికి తెలియదంటారా? ఆయన కావాలని అలా చేశాడంటారా? కాదు ప్రియదేవుని బిడ్డలారా. ఆఫ్రికా దేశాలకు వెళ్ళినప్పుడు ఆఫ్రికా దేశాల్లో మనకు కొంచెం చామన్ చాయిగాను కొంచెం కలర్ ఉంటాం, కానీ వాళ్ళు అసలు వాళ్ళని చూస్తే మసంతా పూసుకుని వచ్చారా అనుకుంటాం. మసంతా మొహానికి పూసుకుని, మొహానికి కాదు మొత్తం ఒళ్ళంతా పూసుకుని వచ్చారా అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా అందంగా కనబడుతూ మేము చాలా బ్యూటిఫుల్ అని చెప్పుకుంటారు, తెలుసా అండి?
వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మేము చాలా అందమైన వాళ్ళం, దేవుడికి తెలుసు సమస్తము. మొన్న శుక్రవారము దైవ సేవకురాలు చెప్తూ, అపోస్తలుడైన పౌలు ఎలా ఉన్నారమ్మా? సన్నగా, పొట్టిగా, ముక్కేమో ఇంత పెద్ద ముక్కంట. అమ్మో, ముక్కు పెద్దది, షార్ట్, సన్నము, ఇలాంటి ఆయన నిలబడి మాట్లాడుతుంటుంటే ఎవరైనా వింటారో చెప్పండి? కానీ ఆయన మాట్లాడితే వినరు. కానీ ఆయన లోపల పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటే ఒక్కొక్కరికి గుండెల్లో రాయిబడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎన్నిక చేసుకున్నవాడు, నిన్ను ఎన్నికగా నిలబెట్టుకున్నవాడు, ఆయన పెళ్ళగించడానికి, కట్టడానికి, కోల్చడానికి, సాతాను రాజ్యాలని కోల్చడానికి దేవుడు నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచారులరా, వ్యభిచారులరా అంటే ప్రాస్టిట్యూట్ చేసేవాళ్ళని కాదమ్మా. మొట్టమొదటే చెప్పానుగా, ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, అటు నా భార్య ఇష్టం అండి, ఇటు నేను ప్రేమించిన అమ్మాయి ఇష్టం అండి. ఏంటిది? అందుకంటున్నాడు వ్యభిచారులరా. ఈ లోక స్నేహము దేవునితో వైరము. యేసు ప్రభు ఉండగా నువ్వు లోకములో ఎటువైపు పరిగెడతావు? నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, తిరుగుబాటు చేస్తున్నావు. దేవుడు చెప్పిన మాట వినకుండా దేవునికి అయిష్టమైన మార్గంలో నువ్వు ఎలా నడుస్తున్నావు? యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పిందంతా కూడా శ్రేష్టమైనవే. మీరు ఆల్రెడీ పత్రికలన్నీ, గాస్పల్స్ అన్నీ చదివేశారు. దానిలో యేసు ప్రభు మాట్లాడిన మాట, ఒక్కొక్క మాట అద్భుతమైన మాట. హృదయశుద్ధి గలవారు ధన్యులు. ఎవరిని చూస్తారంటమ్మా? గట్టి చెప్పాలి. దేవుని. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంట. నీకు హృదయశుద్ధి ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని చూస్తావు. యేసు ప్రభు చెప్తున్నారు, ఆయన మాట్లాడిన ప్రతి మాటను విన్నటువంటి వారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోకములోనికి పరుగెడుతున్నారు. యోధా జనాంగం అందరూ లోకంలోనికి పరిగెత్తేస్తున్నారు. యెరూషలేం పట్టణంలో మొట్టమొదటిగా కాలు మోపేది మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన కాలు మోపబోతున్నాడు. ఆ యెరూషలేం పట్టణాన్ని అంత ప్రత్యేకంగా దేవుడు తీసుకుంటే దానిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? సాధువు జీవితాన్ని మానేసి వికృతమైన జీవితాలను జీవిస్తున్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? మీకు తెలీదా? మీకు అర్థం కావట్లా? ఇర్మియా ఇదే మాట మాట్లాడుతున్నాడు. మీకు అర్థం కావట్లా? అసలు అర్థమవుతుందా? ఈరోజు నా యవ్వనస్తులకి కొంచెం కోపం రావచ్చు, కానీ ఈ పాస్టర్ అన్నీ ఇలాగే మాట్లాడతాడు అని మీరు కోపం రావచ్చు. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఒక అద్భుతమైన సీక్రెట్ ఒకటి చెప్తున్నా. మీరు ఏ గేమ్స్ అయితే, ఏ వికృత రూపం కలిగిన గేమ్స్ అయితే ఆడుతున్నారో దానిలో ఉన్న దురాత్మ మిమ్మల్ని పట్టుకోబోతుంది. గుర్తుపెట్టుకోండి. ఎస్, అది వెంటాడుతుంది. ఈవెన్ మనం పేపర్ చూసినా అలాంటి వికృతమైనటువంటి కనబడితే అది అలాగే చూస్తూ ఉంటే ఖచ్చితంగా సెన్స్ ఆర్గన్స్ తెలుసు కదండి, సెన్స్ ఆర్గన్స్ తెలుసు కదా అందరికీ. వాటిని తెలుగులో ఏమంటారు అమ్మా? జ్ఞానేంద్రియాలు. సెన్స్ ఆర్గన్స్, కళ్ళు, చెవులు, ముక్కు, చెప్పండి. ఈవెన్ స్కిన్ కూడా, చర్మం కూడా. నేను చాలాసార్లు చెప్పాను, వెళ్ళి షేక్ హ్యాండ్ ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకండి, ఎవరిని ఎత్తి మీద వాళ్ళ చేతులు వేసేయకండి అంటాను. నేను చాలామందికి చెప్తా ఉంటాను. సాటన్ అటాక్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ యాకోబు భక్తుడు అంటున్నాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరము. తిరుగుబాటు చేస్తున్నారు ఈ యోధా వాళ్ళు, యెరూషలేం వాళ్ళు. ఇప్పుడు ఇర్మియాలు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడయ్యా, మిమ్మల్ని ఎంతగానో ఆదరించాడయ్యా, మీ దేవుడు ఎంత మాత్రమే మిమ్మల్ని విడిచిపెట్టాడయ్యా. మీరు అర్థం చేసుకోరేంటి? అర్థం చేసుకోండి, మారు మనసు పొందండి.
మారు మనసు పొందమంటుంటే ఎవరూ మాట వింటలేదు, ఎవరూ మాట వింటలేదు. ఇంకా మాట వినకపోతే ఇంకా ఆయన మాట్లాడి ఆయనకి ఏడుపు ఆగట్లా, ఆయనకి ఏడుపు ఆగట్లా. కొన్నిసార్లు మన పిల్లల విషయాల్లో కూడా అంతే కదమ్మా, కొన్నిసార్లు బాధ వచ్చేసి ఇంక ఏడు చేస్తాం. ఇంకా ఫైనల్ టచ్ ఏంటంటే ఏడుపు, ఫైనల్ టచ్ ఏడుపు. ఏడు చేస్తాం, మాట వింటలేదు, ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈయన దేవుని యొక్క బిడ్డలను దేవుని దగ్గరికి మరలా తీసుకురావడానికి ఈయన ప్రయాసపడుతున్నాడు. ముందే చెప్పాను, యేసు ప్రభువు ఇక్కడ ఇర్మియాకు సాదృశ్యం అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అది మాత్రం అలాగే అట్టే ఉంచండి, లాస్ట్కి వచ్చేసరికి నేను వస్తా. అయితే తిరుగుబాటు చేస్తున్న ప్రతి ఒక్కరి మీద దేవుడు కోపాన్ని చూపిస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు కోపాన్ని చూపిస్తున్నాడు. ఎంత కోపం అంటే, దేవుడు ఇశ్రాయేలు రాజులను, యోధా రాజులను అందరినీ ఎన్నుకున్నది ఆయనే, అందరినీ ఎన్నుకున్నది ఆయనే. హిజ్కియా తెలుసు కదండి, హిజ్కియా యొక్క కుమారుడు ఎవరు? మనష్షే. ఈ మనష్షే లాస్ట్కి వచ్చేసరికి ఏం చేశాడో తెలుసమ్మా? దేవుణ్ణి అనుసరించాడు కానీ ఉన్నత స్థలాలు పడగొట్టలేదంట, దేవతా స్తంభాలను పడగొట్టలేదంట, దేవతా స్తంభాలు కూలగొట్టలేదంట. దేవుడు తీసి పక్కకి వెళ్ళిపో. దేవుని మాట వినకపోతే దేవుడు కోరుకోడు, ఇష్టపడడు. నిన్నెందుకు పిలిచాడు? నువ్వు దేవునికి తిరుగుబాటు ఎందుకు చేస్తున్నావు? ఈ లోక స్నేహము దేవునితో వైరమని చెప్తున్నా సరే ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? అసలు లోక స్నేహం ఏంటండి అని మీరు అందరూ ప్రశ్న వేసుకోవచ్చు. మోకరించి దేవుడిని అడిగావా, దేవా నాలో ఉన్న లోక స్నేహం ఏంటయ్యా, లోక స్నేహం ఏంటి? నేను నా బిడ్డలిద్దరితో, నాకు ఇదే ఎగ్జాంపుల్స్. నా బిడ్డలిద్దరితో మొన్నటి రోజున కూర్చోబెట్టి నేను ఒకటే అన్నాను, నాన్న మీలో ఉన్న ప్లస్లు ఏంటి, మీలో ఉన్న మైనస్లు ఏంటి పేపర్ మీద రాయండి అన్నాను. మీలో ఉన్న ప్లస్లు ఏంటి, మీలో ఉన్న మైనస్లు ఏంటి అంటే వెంటనే నేనే దాని ఆన్సర్ ఏం చేశాను, రాయండి అన్నాను. ఫైనల్గా నేనేం డిక్లేర్ చేశాను తెలుసా? మీలో అన్ని మైనస్లే కనబడుతున్నాయి, పాజిటివ్ ఎక్కడ కనబడుతుంది చూసుకోండి, సరి చేసుకోండి. మనం ఈ అవకాశాలు ఇస్తున్నాం, దేవుడు ఇంకా అవకాశం ఇచ్చేది లేదు. ఎంతకాలం ఓపిక పడతాడు? దేవుడు అంటే ఓపిక కలిగిన వాడు, దేవుడు అంటే చాలా శక్తిమంతుడు, దేవుడు అంటే ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఆయన సింహాసనాసీనుడయ్యుండి సింహాసనం మీద నుండి వేలెత్తి ఇలా శాసిస్తుంటే ఆ శాసనం జరిగి తీరుతుంది. హల్లెలూయా. చప్పట్లు కూడా మేము పడదాం. హల్లెలూయా. దేవదూతులు, సెరాపులు, కెరూబులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరి విషయంలో దేవుడు అంటున్నాడు, వెళ్ళు వెళ్ళు, నా బిడ్డ దగ్గరికి వెళ్ళు, నా బిడ్డ కాపుదల కావాలి, నా బిడ్డ దగ్గరికి వెళ్ళు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఆయన శాసనం చేశారంటే జరిగి తీరుతుంది. ఇక్కడ తిరుగుబాటు చేస్తున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఇర్మియా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యో మారండి, అయ్యో మారండి. ఈరోజు మీకు అదే చెప్తున్నా, ఆలోచనలు మార్చండి, తలంపులు మార్చండి, నడవడిక మార్చండి. ఎంతకాలము మనం ఈ లోకములో, ఎంతకాలము? ఈ రోజున రమణ చెప్పేసరికి నాకు మనసంతా ఒకలాగా కక్లా వికలం అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్లీ అమ్మేతో అన్నాను, అంబాసిడర్స్లో మేము సోషల్ సర్వీస్ చేస్తామమ్మా, సో ఎవరైనా బలహీనలుగా ఉంటే చెప్పండి అని చెప్పేసి అన్నాను. అనగానే తను వచ్చి చెప్తుంటే, బాబు ఇంత ఉన్నాడు, ఫోటో చూపించింది, వికర్స్ కాలనీ, ఇంతే ఉన్నాడు, బ్రెయిన్లో వాటర్ పట్టేస్తుందంట, షుగర్ హై లెవెల్స్కి వెళ్ళిపోతుంది, ఫైనాన్షియల్గా చాలా పూర్గా ఉన్నారు. ఈరోజు నేను ఒకటి చెప్తున్నాను, మీ హృదయంలో కనుక ఆ ప్రేరేపణ వస్తే ఆ బాబుకి సంబంధించిన కానుకలు మనం సమర్పిద్దాం.
వచ్చే వారం ఇద్దాం. ఏమంటారు? మీరు ఫాలో అవ్వండి. అది మీరు చిన్నదైనా పెద్దదైనా రమణకు చెప్పి వాళ్ళకి ఇచ్చేయండి, అమ్మ మా చర్చ్ తరపున వచ్చింది అని చెప్పేసి ఇద్దాం. జెంట్స్ ఏమంటారు? యా, గుడ్. ఎందుకంటే బాబు చిన్నోడు ఫోటో చూపించింది. నేను గ్రూప్లో పెడతాను. బ్రెయిన్లో వాటర్ చేరిపోతుంది, అదిగాక షుగర్ పెరిగిపోతుంది. ఏంటో అసలు అర్థం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయం యథార్థమైనదైతే నువ్వు తిరుగుబాటుతనంతో ముందుకు వెళ్ళవు. ఈ లోకములో ఉన్నటువంటిదంతా శరీరాశ, నేత్రాశ, జీవము, డంబము, ఇవి లోకము నుండి పుట్టినవి, తండ్రి దగ్గర నుంచి పుట్టినవి కావు. యాకోబు ఎంతో శ్రేష్టముగా పిల్లలను పెంచుకున్నాడమ్మా. ఎంత శ్రేష్టంగా పెంచుకున్నాడంటే, యాకోబు తన బిడ్డలను చాలా బాగా పెంచుకుని షెకెము పట్టణానికి వద్దు బాబోయ్, షెకెము పట్టణంలో ఉండొద్దు అని చెప్పి ఊరికి దూరంగా గుడారం వేసుకున్నాడు. దూరంగా గుడారం వేసుకుని ఆ గుడారంలో కుమారులతో, ఒకే కుమార్తెతో వాళ్ళు జీవిస్తున్నారు. ఈ రోజున ప్రతి తల్లిదండ్రులకి చెప్తున్నా, మీ బిడ్డలకు ఏం నేర్పిస్తున్నారు? ఇర్మియా నేర్చుకున్నట్టు నేర్పిస్తున్నారా మీరు? దేవుడంటే భయం కలిగే విధంగా చేస్తున్నారా? ఎవరినైనా తప్పించుకోగలవు, కానీ దేవుడు మాత్రం తప్పించుకోలేవు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవుడు మాత్రము మనము తప్పించుకోలేము. అలాంటి పరిస్థితిలో దూరంగా గుడారం వేసుకుని ఉన్నటువంటి అక్కడ యాకోబు ఉంటే, మరి యాకోబు నిద్రపోతున్నప్పుడు వెళ్ళిందో లేకపోతే అన్నల్ని మభ్యపెట్టి వెళ్ళిందో తెలియదు, కానీ ఈ అమ్మాయి దీనా ఏం చేసింది? మెల్లిగా బయలుదేరి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఆ ఊర్లోకి. పోనీ ఏమైనా అక్కడ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే ఈ కొత్త ఫ్రెండ్స్ ఉన్నారా? కాదు. ఎందుకు వెళ్తుందో తెలుసా? వారి యొక్క కట్టుబాట్లు చూడడానికి వెళ్తుందంట. సూపర్ డ్రెస్సింగ్స్, సూపర్ ఆర్నమెంట్స్, అన్నీ సూపర్ ఉన్నాయి కదా. ఒకసారి అమ్మాయి ఎలా వెళ్తుంటే చూశాను కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. వెళ్ళిపోయింది, షెకెము పట్టణంలోనికి వెళ్ళిపోయింది. మరి తండ్రికి చెప్పలా, సహోదరులకి చెప్పలా, వెళ్ళిపోయింది. చెప్తే వెళ్ళొద్దని అంటారుగా. తండ్రి నిజంగా తండ్రికి చెప్తే ఆ బయట గుడారం ఎందుకు వేసుకుంటాడు? అక్కడే ఉంటాడుగా. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి తన జీవితాల్లో సంతోషాన్ని ఎత్తుక్కుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక్కొక్కళ్ళు అలాగా. నీ ఆర్నమెంట్స్ చాలా బాగున్నాయి, ఇవి యాంటిక్కా లేకపోతే గోల్డా, ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది అనుకుంటా పాపం. వెళ్ళిపోతున్న సమయంలో ఆ ఊరి పెద్ద అయినటువంటి అతని యొక్క కుమారుడు, తన పేరు షెకెమే, ఈ అమ్మాయిని చూసి ఇష్టపడి తన జీవితాన్ని నాశనం చేశాడు. జీవితాన్ని నాశనం అయిపోయింది. ఇంకా పరుగున ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి షిమ్యోనికి, లేవికి చెప్పింది, అనయ్యా నా జీవితాన్ని వాడు పాడు చేశాడు అంటే, పదా అతను ఎవరో చూపించని చెప్పేసి అన్నలు తీసుకెళ్తే, వాడేమంటున్నాడంటే, అవతలేపు అతను షెకెము అతను వాళ్ళ నాన్నగారు మేము ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాము అంటున్నారు. ఈ షిమ్యోను, లేవి ఏమన్నారంటే, సరే పెళ్లి చేద్దామని చెప్పి రమ్మని ఆ వ్యక్తిని చంపేశారు. ఈ అమ్మాయి చేస్తున్నటువంటి ఆ చిన్నపాటి తప్పు పనికి తన జీవితం నాశనం అయిపోయింది. ఇప్పటి వరకు దీని పేరు బైబిల్లో మరొక్క చోట రాయబడలేదు. తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు కొంతమందిని క్షమిస్తాడు. రిపెంటెన్స్. నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. నువ్వు పశ్చాత్తాపడకపోతే దేవుడు క్షమించడు. ఆయన మర్చిపోయి ఉంటాడు. ఈ వచనం అయితే గుర్తుపెట్టేసుకుంటారు అందరూ. ఆయన మర్చిపోతాడు. ఆయనకి ఏమైనా మతిమరుపా? మర్చిపోతాడు. ఎవరో మర్చిపోయేది. నీకు సమయాన్ని ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రతిదాని పట్ల. నేడైనను రేపైనను దూరదేశం వెళ్ళి లాభము సంపాదించుకుందాము రెండని చెప్పుకుని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు. రేపేం జరగబోతుందో మీకు తెలీదు.
మీ జీవమే పాటిది. ఈ తిరుగుబాటు చేస్తున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా ఇర్మియా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయితే ఆ యెరూషలేము పట్టణస్థులకి, యోధా జనాంగాలకి కష్టం వచ్చేస్తుంది, శ్రమలు ప్రారంభమైపోయాయి. దేవుడు ఒక్కసారి ముఖం తిప్పితే వారి జీవితాల్లో సంతోషము ఉండదు. గుర్తుపెట్టుకోండి అమ్మా, దేవుడు నీ వైపు చూసేటట్టు నువ్వు మోకాళ్ళ జీవితాన్ని అనుభవించు. దేవుడు ప్రతిదానికి నువ్వు ఇచ్చే కానుకలకి లొంగకపోవచ్చు, నువ్వు పాడే పాటలకు లొంగకపోవచ్చు, నువ్వు చెప్పే వాక్యాలకి లొంగకపోవచ్చు, కానీ నీ ప్రార్థనకు మాత్రం ఖచ్చితంగా వంగుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకు వంగుతాడు. నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన అనేదే ప్రతి ఒక్కరికి చాలా వెగటుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక బిడ్డ నాకు ఇప్పటికీ గుర్తే, నా పరిచర్య ఉన్నంతకాలం చెప్తాను. ఒక బిడ్డ నాతో మాట్లాడుతూ ఒక మాట ఉంది, వాక్యాలు ఎన్ని చెప్పండి అన్నీ వినేస్తా, ఎన్ని వాక్యాలు చెప్పండి అన్నీ వినేస్తా, ఎన్ని పాటలు పాడండి అన్నీ వినేస్తా, కానీ ప్రార్థన మాత్రం నేను చేయను, ప్రార్థన మాత్రం చేయను. సతీష్ కూర్చోమ్మా, ఎస్తేర్, ప్రార్థన మాత్రం అసలు దేవుడిని కలుసుకునేది ఎక్కడా, ఎలా అంటే పాట పాడుతూ ఉంటుంటే ఇక దేవుడు వచ్చి దిగేసి ఆయన గంతులు వేసేస్తాడా? ఎవరు చెప్పారు? నో ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు నేను వాక్యం చెప్తున్నానంటే మీ హృదయాల్లో మార్పు కోసమే. కానీ ఎందుకంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మీలో మార్పును తీసుకొస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చప్పట్లు కొట్టి మహిమపడదాం. హల్లెలూయా. సరే, ఇంత తిరుగుబాటు చేశారు కదా అని బాధపడ్డాడు, ఏడుస్తున్నాడు. అసలే వీళ్ళకి వచ్చే శ్రమలన్నిటినీ పరిగణలోనికి తీసుకుంటే వీళ్ళు చేసిన దానికి బాధను అనుభవిస్తున్నారు. రెండోది, వాళ్ళకి బాధలకు కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేసిన తప్పిదాలే. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము ముగిస్తాను, నేను త్వరగానే ముగిస్తాను ఎందుకంటే సమయము. మీరందరూ ఆలస్యంగా వస్తున్నారు. నేను వెళ్ళడం మాత్రం మీరు చాలా క్లియర్గా అయ్యగారు లేట్ చేశారు అంటున్నారు. సో ఆ పరిస్థితులు రానివ్వద్దు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం స్పీడ్గా చదవండి. చదవక. వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని ఏం చేశారంటమ్మా? తిరుగుబాటు చేశారు. తీసుకొచ్చిన దేవుణ్ణి ప్రక్కన పెట్టి మాకు ఇంకొకళ్ళు కావాలి, మాకు ఇంకో వ్యక్తి కావాలి మమ్మల్ని నడిపించడానికి. ప్రియదేవుని బిడ్డలారా, అసలు ఈ సమయంలో ఇశ్రాయేలు రాజ్యాన్ని దేవుని రాజ్యంగా పరిగణించవచ్చా? ఇలాగ తిరుగుబాటు చేసేవాళ్ళని జస్ట్ ఎగ్జాంపుల్ అడుగుతున్నాను చెప్పండి. ఇలాగ తిరుగుబాటు చేసేవాళ్ళని దేవుని బిడ్డలుగా పరిగణించవచ్చా? రాజ్యం గారు చెప్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఎనీవన్. దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసేవాళ్ళని దేవుని బిడ్డలుగా పరిగణించవచ్చా? రాజ్యం గారు ఒక్కరే చెప్తున్నారు, మీరు ఆగండి అమ్మా, మీరు మాట్లాడకండి. చూసారు ఎవరు చెప్పలేకపోతున్నారు? ఎందుకని చెప్పలేకపోతున్నాం? బికాస్ సంథింగ్ ఈజ్ దేర్. ఏదో ఉంది. ఇశ్రాయేలు దేశంలో వాళ్ళెవ్వరినీ కూడా దేవుని బిడ్డలుగా పరిగణించడానికి ఇష్టపడట్లేదు ఆయన. ఎందుకు?
వాళ్ళకి బాధలు వచ్చేసి, అపరాధాలు వచ్చేసి, అప్పటి వరకు వాళ్ళు తిరుగుబాటు చేసిందే కాక శ్రమ వచ్చినప్పుడు మాత్రం దేవుడు ఏం చేశాడు, ఈయనేం చేశాడు, ఆయన ఏం చేశాడు, ఇంత ఉపవాసాలు చేశాను, ఉపవాసాలు ఏమైనాయి, నా పర్సనాలిటీ తగ్గింది తప్ప ఏమీ లేదు. ఇదే నా ప్రియదేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు దేశాన్ని వాళ్ళని పరిగణలోనికి తీసుకోకూడదు, కానీ దేవుడు ఎందుకు తీసుకున్నాడో చెప్తా. ఎందుకో తెలుసా? అబ్రహాము సంతానమని. హల్లెలూయా. అబ్రహాముతో ఆది కాండంలో వాగ్దానం చేశాడు, నీ సంతతి వారు గవినిని, పగవారి గవినిని స్వాధీనపరుచుకుంటారు, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. మరి దేవుడు ఇంత మంచిగా ప్రేమగా ఉంటే వీళ్ళు ఎంత తప్పు పని చేస్తూ ఉండొచ్చా? విధేయులొకటకు మనసే లేదంటే వీళ్ళకి. దేవునికి లోబడకుండా ఎవరికి లోబడతావు? లోకానికి లోబడతావా? లోకములో పడి ఉంటావా? ప్రియదేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యోధా డబ్బుకు లోబడిపోయాడు, ధనానికి లోబడిపోయారు. ధనము కలిగి ఉండడం తప్పని నేను అనట్లేదు బిడ్డా, ధనము కలిగి ఉండడం తప్పని నేను అనట్లేదు. ధనమే దేవుడైనప్పుడు అది తప్పనే చెప్తున్నాను నేను. ధనమే దేవుడైనప్పుడు అది తప్పే, పాపమే. దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, కరెక్టే. నీకు కావలసిందంతా ఇస్తానన్నాడు, కరెక్టే. వస్తు కృపావతి ఓఆర్ఎస్ఎల్ తీసుకొచ్చింది. ఆ బిడ్డ దగ్గర ఆ 100 రూపాయలు లేకపోతే షాప్ వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా రాజు, ఇవ్వరు కదా, ఇవ్వరు. అవి లేకపోతే ఇవ్వరు. నేను అయ్యగారికి పట్టుకెళ్ళాలి, ప్లీజ్ అండి బతిమాలితే, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, డబ్బులు ఇవి ఇస్తాను అంటారు. దేవుడు మనకేమీ లేకుండా చేయాలని అనుకోలేదు ఆయన, కానీ నువ్వు ఆయన కంటే ప్రథమ స్థానాన్ని దేనికైతే ఎక్కువ ఇస్తున్నావో అది నీ దగ్గర నుంచి తీసేస్తాడంతే, తీసేస్తాడు. ఈ రోజున గమనించండి, ఇస్కరియోతు యోధ ఆ శ్రమపడి వెళ్ళిపోయి ఉరిపోసుకుని చచ్చిపోయాడు అంటే దానికి కారణము తన అపరాధము. విధేయులు అవ్వడానికి మనుషులు తన హృదయం, మనస్సు లేదు. దేవుడు చేసిన అద్భుతాలన్నీ జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం లేక వాళ్ళ మనసును ఏం చేశారంటమ్మా, కఠినపరుచుకున్నారు. తాముండి వచ్చిన దాస్యపు దేశంలో తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని ఎవరు తీసుకొచ్చారు? అసలు వెళ్ళి ఎవరు తీసుకొచ్చారమ్మా? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై తీసుకొచ్చారు కదా. ఆయన తీసుకొస్తే ఇప్పుడు వీళ్ళనంట మరలా అక్కడికి వెళ్ళిపోవడానికి ఇంకొకరు కావాలంట. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు చెప్తున్నా, సొంత ఆలోచనలకు లోబడిపోకండి, సొంత తలంపులకు లోబడిపోకండి. ఏదైనా ప్రార్థన చేసే అడుగు ముందుకేయండి. ప్రార్థన చేసే అడుగు ముందుకేసినప్పుడు దేవుడు తప్పకుండా మీ కార్యం చేస్తాడు. అలాగే మూడవదిగా షార్ట్ చేసేస్తున్నాను. మూడవది వారి తప్పుడు విశ్వాసం. ఈ యోధా యెరూషలేం వాళ్ళకి మొట్టమొదటిగా తిరుగుబాటు చేశారు. రెండోది వాళ్ళంతా బాధపడడానికి కారణం వారి అపరాధమే. ఇక మూడో తప్పు ఏంటో తెలుసమ్మా? తప్పుడు విశ్వాసం. ఈ విశ్వాసం ఎలా చేశారంటే తప్పుడు విశ్వాసం అయిపోయింది. ఈ రోజున క్రైస్తత్వంలో రకరకాల క్రైస్తత్వాలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల నమ్మకాలు పెరిగిపోతున్నాయి. మీరు చూసే ఉంటారు, మేబీ భీమవరం ఆ గ్రామంలో ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు అంటారు. మీకు అర్థమైపోయి ఉంటుంది, ఐడియా వచ్చేసింది. కొంతమంది మొహాలు అర్థమైపోతున్నాయి. జ్యోతి జాన్సన్ గారు నవ్వుతున్నారు, తెలిసే ఉంటుంది. అయితే ఆయన్ని అన్నగారు అంటారు. ఆయన అసలు పేరు ఏంటి? ఏసన్నా హోసన్నా ఏదో పేరు ఉంది, అన్నగారు అంటారు. ఆయన పెద్ద ఆయన.
చాలా పెద్ద ఆయన, హెయిర్ ఇలా పెంచుకుంటాడు. ఆయనకి ప్రతి ఆదివారము చర్చ్ అనే దానికంటే అదొక పెద్ద గుడి అనుకోవడమే. ఆడ కూర్చుంటారు, ఆయన నెత్తి మీద తీసుకొచ్చి పాలు బిందులు 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 పోసేస్తారు. భీమవరమే, మీరు చూడడానికి వెళ్ళకండమ్మో, దెయ్యం పట్టేది. బిందులు బిందులు పాలు పోసేస్తారు. ఆయన ఒక వీడియో బయటకు వచ్చింది, అరే తొందరగా తీసుకొచ్చి పోయిండ్రా అంటున్నాడు ఆయన. బిందులు బిందులు నెత్తి మీద పోసేస్తున్నారు వాళ్ళు. అంతేకాకుండా అంత ఫ్రెష్ అయిపోయాడు ఆయన. ఆయన లోపల గుడిలోనికి వెళ్ళడానికి, చందు అర్థమవుతుందా, వెళ్ళడానికి తమలపాకులు ఇలా చేతుల్లో పెట్టి పెడుతున్నారు. తమలపాకు, నేను చాలాసార్లు చెప్పాను ఈ తమలపాకుల గురించి. ఇలా పెడుతున్నారు, దాంట్లో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేబీ లైవ్ వెళ్తున్నారు, నో ప్రాబ్లం, ఐ డోంట్ వాంట్ టు, నేను భయపడాల్సిన అవసరం లేదు. సో అలా వెళ్ళిపోతున్నారు. ఇది నేను వెళ్ళి చూడలా, జస్ట్ వైరల్ వచ్చింది, చూశాను. విశ్వాసం అనేది తప్పుడు విశ్వాసానికి వెళ్ళకూడదు. యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు నీకు స్థిరమైన విశ్వాసాన్ని నిలబెట్టి కాపాడేటటువంటి వారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారయ్యుండి దొంగ అపోస్తులను మోసగాండ్రను పనివారనై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు గనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికంతము కలుగును. వెలుగుదూత వేషం వేసుకుని బయలుదేరతారు. హృదయాన్ని బిడ్డలారా, ఈ యెరూషలేములో కూడా యోధా వాళ్ళు కూడా తప్పుడు విశ్వాసం, తప్పుడు పరిస్థితి, ఇంకా దేవుణ్ణి వదిలేస్తున్నారు. దేవుణ్ణి వదిలిపెట్టి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెడుతున్నారు. హృదయాన్ని బిడ్డలారా, నేను చాలా క్లియర్గా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. నువ్వు ఒక ఎగ్జాంపుల్, యాక్చువల్లీ నేను గ్రూప్లో పెట్టాలి అది. వారాలు తిథులు ఇలాంటివన్నీ చూసేటటువంటి వారికి ఆదివారం మాత్రమే చర్చికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది అన్న వాళ్ళకి ఏమి తేడా లేదు. ఏ తేడా లేదు, గుర్తుపెట్టేసుకోండి, ఇంకా ఫిక్స్, తేడా లేదు. ఇంకా నువ్వు యేసు ప్రభుని కలుసుకోవడానికి వచ్చినప్పుడు నీ తప్పుడు విశ్వాసం పక్కన పెట్టు, తప్పుడు విశ్వాసం పక్కన పెట్టు. దేశమంతా దేవుని తీర్పులు ప్రభావితం చేయబడుతున్నా సరే, ఇక్కడ యిర్మీయా వెళ్ళి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో విశ్వాసం పాడు చేసుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారమ్మా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు మీకు ఒకటే చెప్తున్నాను, అదే పరిస్థితి యేసు ప్రభు గెత్సేమనే తోటలో బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అంటున్నాడు, నువ్వు నాకెంత మహిమనిచ్చావో నా బిడ్డలకు కూడా అంతే మహిమనిచ్చానయ్యా, అంతే మహిమనిచ్చాను. కానీ దేవుని మహిమను మనం ఏం చేస్తున్నామమ్మా? పాడు చేసుకుంటున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇంకా అక్కడతో అయిపోతుంది. యేసు ప్రభు అంటున్నాడు, ఈ వీపింగ్ ప్రాఫిట్ లాగా, యిర్మీయా లాగే మీరు తిరుగుబాటు చేస్తున్నారు, మీ తప్పుడు విశ్వాసాలతో ఉంటున్నారు, అలాగే మీరు అపరాధాల్లో పడిపోతున్నారు. సో అలా కాదు, నిజమైన స్థితిలోనికి రండి, నిజమైన స్థితిలోనికి రండి. యేసు ప్రభు రెండు విషయాలు చాలా క్లియర్గా తెలియజేశాడు. ఒకటి ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నువ్వు మట్టివి. మనం ఎవరమ్మా?
మట్టి. గాడ్ క్రియేటెడ్ us ఫ్రమ్ డస్ట్. మట్టి నుండి చేశాడు. రెండోది, మట్టివైన నువ్వు దేవుడు తయారు చేశాడు కాబట్టి ఆయనకి నమ్మకమైన బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. వీ నీడ్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క నమ్మకత్వం మీద మనస్సును ఉంచాలి. నీకు తెలుసా నువ్వు మట్టని? నీకు తెలుసా నువ్వు మట్టని? ఒకరోజు మట్టిలోనికి వెళ్ళిపోతామన్న విషయం నీకు తెలుసా? మరి అలాంటప్పుడు దేవుడి మీద తిరుగుబాటు ఎలా చేస్తావు? ఈ లోక స్నేహము దేవునితో వైరం అంటున్నారుగా. విధేయులు అవ్వడానికి వాళ్ళకి మనసే రావట్లేదు అంటున్నారుగా. అలాగే ఇక్కడ అంటున్నాడు, ఆది అపోస్తుల్లాగా వేషం వేసుకుని వచ్చేస్తున్నారు అంటున్నారు. ఒకసారి జ్ఞాపం చేసుకోండి. యేసు ప్రభు నీకే చెప్తున్నారు, నువ్వు ఆయన చేతిలో కొండవి. ఆమేన్. ఎవరమ్మా మనం? ఎవరమ్మా? భలే మాట్లాడుతున్నారండి. మేము కొండలమండి. భలే మాట్లాడుతున్నారండి. ఎండింగ్లో ఒక చిన్న స్టోరీ చెప్తా, నాకు చాలా ఇష్టమైన స్టోరీ, కొండల స్టోరీ. ఒక ఆయనంట కావిడి మోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ కావిడికి అటు ఇటు ఏముంటాయి? పరుపులు ఉంటాయి నిద్ర అవ్వడానికి. కుండలున్నాయి. కుండలను భుజమే పెట్టుకుని వెళ్తున్నాడు. నీళ్ళు తెచ్చేస్తున్నాడు. రెండు తీసుకొచ్చి అక్కడున్న వాటికి మొక్కలకి వేసుకుంటుంటే ఒక కుండ బాధపడుతుంది, ఒక కుండ చాలా వేదన పడుతుంది. ఇంక అస్తమాను నేను వేస్ట్ అని ఏడవడం మొదలు పెడుతుంటే పక్కన కొండ కూడా, ఎందుకు అంత బాధపడతావు, ఉండు ఆయన మారుస్తాడులే, నేను తీసేసి వేరే దాన్ని పెడతాడులే అంటే ఇంకా ఏడుస్తుంది. మంచి కొండ ఎవరో పగిలిన కొండ ఎవరో మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఏడుస్తుంటుంటే వీళ్ళిద్దరి ఈ కొండల యొక్క ప్రాబ్లం యజమాని వినేశాడు. ఏంటమ్మా మీ ఇద్దరు ప్రాబ్లం ఏంటి మీ సమస్య ఏంటి అంటే, ఒకటేం మంచిది మామూలుగానే ఉంది, ఈ బీడు వారిపోయినాయి, కొండ మాత్రం అంటుంది, ఎందుకయ్యా నన్ను తీసి పక్కన పడేసేయండి, మంచిదాన్ని తెచ్చుకోండి, మంచి కుండ తెచ్చుకోండి, మీరు ఎంతో మోస్తున్నారు, నాకే మనసు అంగీకరించట్లా, సో అందుకని మీరు మంచి కుండను తెచ్చుకోండి, నన్ను పడేసేయండి అంటే, బిడా ఇంత బాధపడుతున్నావా, సరే నీళ్ళకెళ్దాం పదని. ఇది ఎక్కడ గొడవ, మళ్ళీ నీళ్ళకంటాడేంటినా, నేనేమో కారిపోతున్నానా, ఈయనకి అర్థం కావట్లా. సరే కదా యజమాని చెప్పాడు కదా అని వెళ్ళాక నీళ్లు పట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ ఏ వెరీ ప్రెషియస్ వెజల్ ఇన్ హిజ్ హ్యాండ్స్. యేసయ్య చేతిలో విలువైన వస్తువు నువ్వు. తీసుకెళ్ళారు, నీళ్లు ముంచేశారు, తీసుకొస్తుంటే పగిలిన కొండతో ఏమంటున్నారు తెలుసా? పగిలిన కొండతో, అమ్మా ఒకసారి కిందకు చూడు, ఒకసారి కిందకు చూడు. అనూష నీకు తనతోనే సరిపోతున్నట్టుంది, కిందకు చూడు అంటే ఆ కొండ వెంటనే కిందకు చూస్తే ఏం కనబడుతున్నాయంటే ఫ్లవర్స్ కనబడుతున్నాయి, రంగుల మొక్కలు పువ్వులు కనబడుతున్నాయ్యా. అంటే ప్రతిరోజు నేను తీసుకొస్తున్నాను చూడు, నువ్వు కార్చిన ఆ నీళ్ళు అక్కడ వాటిని బ్రతికించింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పనికిరాని బిడ్డవు కాదు, నీ యేసయ్య నిన్ను పనికొచ్చే బిడ్డగానే చేసుకున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. యేసయ్య ప్రేమను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఇర్మియా ఎలాగైతే ఏడ్చి ప్రార్థన చేశాడో నువ్వు కూడా ప్రార్థన చేయి, ఏడువు. నువ్వు ఒక్కదానివే ఒంటరిగా అందరిలో కూర్చొని ఏడవడం కాదు, గదిలోకి వెళ్ళు, కన్నీరు కార్చు, నీ దేవుడిని అడుగు, నీ దేవుడిని ఖచ్చితంగా కార్యము చేస్తాడు. ప్రవ్వా నువ్వు నాకుండగా నేను దేనికి భయపడినాయా,
ఇర్మియా ఎలాగైతే వాళ్ళందరికీ చెప్పి ఏదో కష్టపడి వారిని దారిలోకి తీసుకొచ్చాడు, నేను కష్టపడి నా వాళ్ళనే కాదు నన్ను కూడా నీకు అప్పగించుకుంటాను యేసయ్యా అని చెప్పి తీర్మానం తీసుకుందాం. ప్రతి ఒక్కరము కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా, 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 స్తోత్రం, స్తోత్రం. రాజా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనొచ్చున్నాను తండ్రి ప్రభా. కృపామయుడా మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. హల్లెలూయా, 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 స్తోత్రముల తండ్రి. రాజా మీకే వందనాలు. చెప్పబడిన వాక్యము నీ హృదయాన్ని తాకి ఉంటే కనుక, నీ హృదయాన్ని తాకి ఉంటే కనుక నిజమే ప్రభా, తిరుగుబాటు చేస్తూ వచ్చానయ్యా. ఆ తిరుగుబాటుకు ప్రతిఫలమైన అపరాధమయ్యా. అయ్యా తప్పుడు విశ్వాసాల ముందుకెళ్ళిపోయానయ్యా, నన్ను క్షమించండి. నేను వాక్యములో ఏదైతే తెలియజేశారో అదే నేను నమ్ముతానయ్యా. హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు. నోరు తెరిచి ప్రతి ఒక్కరు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా తండ్రి మీకే వందనాలు. నోరు తెరిచి, నోరు తెరిచి ప్రతి ఒక్కరు నోరు తెరిచి, నోరు తెరిచి హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు. యేసు రాజా మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. పరిశుద్ధుడు ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా. యూదా జనాంగము నాయన తిరుగుబాటు చేశారయ్యా. అయ్యా ప్రభా, వాళ్ళందరూ యూదా జనాంగము నీ వాగ్దాన పుత్రులే కానీ నీ మాటను ప్రక్కన పెట్టేశారయ్యా. నీ మాటను ప్రక్కన పెట్టేశారు తండ్రి. ఈ సమయంలో నేను అలాగే ప్రక్కన పెట్టానేమో నా మాటను, నీ మాటను నేను అలాగే ప్రక్కన పెట్టానేమో. ఆ పరిస్థితి లేకుండా నిలబెట్టండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు. రాజా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనొచ్చున్నాను తండ్రి ప్రభువా. హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా ప్రతి ఒక్కరు నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు
లేచి నిలబడదాం. పని చేయకపోవట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా ప్రతి ఒక్కరు ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేను నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. యవనస్తులందరూ అందరూ ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట సాధ్యము. ప్రతి ఒక్కరు యవనస్తులు అందరూ ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో కాకులాడున పతనమవుట సాధ్యము, ప్రార్థనలో కాకులాడున పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైన పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైన పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రతి ఒక్కరు ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా మీకే వందనాలు, స్తోత్రం. ఇర్మియా తండ్రి ప్రభా వీపింగ్ ప్రాఫెట్ గా తండ్రి అయా తండ్రి కన్నీరు కార్చినటువంటి ఆయన తిరుగుబాటు విషయంలో గాని ప్రభా, వారి అపరాధం పొందుకున్న విషయంలో గాని, వారి తప్పుడు విశ్వాసములో గాని ఆయన కన్నీరు కార్చి ఉన్నారు. యేసయ్యా మా గురించి కూడా ప్రభా మీరు గెత్సెమనే తోటలో ప్రభా మీ మహిమను మాకు ఇచ్చానని చెప్పి అయా తండ్రి ప్రభా మీరెంతగానో ప్రభా బాధపడి ఉన్నారు. రాజా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మేము నీ బాటను తప్పించుకోకుండా మీ బాటకు అనుకూలముగా జీవించే కృప దయచేయమని. ఈ రోజున ఎవరైతే ప్రభా కన్నీటితో అవును ప్రభా మేము కూడా దారి తప్పామని ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో వారందరి నిర్ణయాన్ని అంగీకరించి వచ్చే వారం గొప్ప సాక్షులుగా నిలబెట్టమని అడుగుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలమ్మా.